కాళేశ్వరంలో కేసీఆర్ 1,00,000 కోట్ల అవినీతి చేసిండు అని ప్రచారం చేసినోళ్ళే ఇవాళ అదే కాళేశ్వరంలో ఒక భాగమైనటువంటి రంగనాయక సాగర్ నుండి 1,25,000 ఎకరాలకు నీళ్లను విడుదల చేస్తున్నారు. గాలొస్తే కొట్టుకుపోయే ప్రాజెక్టు కాళేశ్వరం అని ప్రచారం చేసిన వాళ్ళే ఇవాళ అదే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కొండపోచమ్మ సాగర్ నుండి రంగనాయక సాగర్ నుండి చెరువులు వాగులు నింపే ప్రయత్నాలు చేస్తున్నారు. కాళేశ్వరం అవినీతి ప్రాజెక్టేనా? 80,000 కోట్ల ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి చేసిండు కేసీఆర్. నమ్మిచ్చిరు జనాన్ని కూడా. ఏ ప్రపంచంలో ఏ అవినీతి పరుడు ఏ దరిద్రుడు కూడా అట్లా జరగదు. అవినీతి ప్రాజెక్టు వ్యయం కంటే ఎక్కువ అవినీతి చేసుడు ప్రపంచ చరిత్రలో ఏడు ఉండదు. ఆ దరిద్రపోటు అబద్ధాన్ని కూడా జనాలు నమ్మిర్రు. అసంటప్పుడు సరే ఒక్క పిల్లలు 2 పిల్లలు ఉంగిపోతే మొత్తం కాళేశ్వరమే వేస్ట్ అని ప్రచారం చేసిన వాళ్ళు ఇవాళ అదే కాళేశ్వరం నీళ్ళని ఎట్లా విడుదల చేస్తున్నారు, ఎందుకు విడుదల చేస్తున్నారు? రంగనాయక సాగర్ అనేది కాళేశ్వరంలో ఒక చిన్న ముక్క మాత్రమే. దానికి 100 రెట్లు ఎక్కువైనటువంటి ప్రాజెక్టులు చాలా ఉన్నాయి. మల్లన్న సాగర్ ఉంది, కొండపోచమ్మ సాగర్ ఉంది. వీటన్నిటి నుండి నీళ్లను విడుదల చేస్తే ఎన్ని లక్షల ఎకరాలు వారుతాయి? ఒక్క రంగనాయక సాగర్ నుండి 1,25,000 ఎకరాలు వారినప్పుడు దానికి 100 రెట్లు పెద్దదైన మల్లన్న సాగర్ నుంచి ఇంకెన్ని లక్షల ఎకరాలకు నీళ్లు వారుతాయి? ఒక్క 2 పిల్లర్లని పూచిగా చూపెట్టి కాళేశ్వరమే వేస్ట్ అని ప్రచారం చేసిన వాళ్ళు ఇవాళ అదే కాళేశ్వరం నీళ్ళని ఎందుకు వాడుతున్నారు? అది నిజంగా అవినీతి ప్రాజెక్ట్ అయితే విచారణ ఎందుకు జరిపిస్తలేరు? కేసీఆర్ను జైల్లోకి ఎందుకు పంపిస్తలేరు? ఇవన్నీ చేయకుండా ఒక పక్కనేమో అది తప్పుడు ప్రాజెక్ట్ అంటున్నారు, ఇంకో పక్క అదే ప్రాజెక్టులో నీళ్ళని మీరు విడుదల చేస్తున్నారు. ఇదెక్కడి దరిద్రం అని జనాలు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే అది అవినీతి ప్రాజెక్టే, తప్పుడు ప్రాజెక్టే. అసలు కేసీఆర్నైనా విచారణ చేపట్టాలి, కేసీఆర్ మీదనైనా, లేదా కాళేశ్వరాన్ని మూసేయాలి. ఈ రెండూ చేయకుండా ఒక పక్క కేసీఆర్ అవినీతి చేసిండు అనేది మీరే, అదే కేసీఆర్ కట్టిన ప్రాజెక్టు నుంచి నీళ్లను విడుదల చేసేది మీరే. కాళేశ్వరాన్ని మీరెందుకు వాడుకుంటున్నారు? అది అవినీతి ప్రాజెక్టు కదా, కూలగొట్టండి, మూసి పడేయండి. అవుతుందా మీతోటి?